మనమందరం రోజూ ఎన్నో పరధ్యానాలతో సతమతమవుతూ ఉంటాం. ఒక పని మీద పూర్తి ఫోకస్ పెట్టలేకపోతాం. ఈ సమస్యకు వేల ఏళ్ల నాటి ఒక గ్రంథం 4 సూత్రాల పరిష్కారం చెబుతోంది. అవేంటో ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. దీనికి ఆధారం జ్ఞానోదయానికి దారితీసే ఒక ముఖ్యమైన కారకం, అంటే స్మృతి గురించిన ఒక వివరణ. ఇందులో ఒక అద్భుతమైన పోలికతో విషయం మొదలవుతుంది. మన శరీరానికి ఆహారం ఎలాగో, మన మానసిక స్పష్టతకు, అంటే ఆ జ్ఞానోదయ ప్రయాణానికి కూడా కొన్ని పోషకాలు అవసరమట. మరి ఈ స్మృతి అనే మానసిక కండరాన్ని పెంచడానికి కావలసిన ఫ్యూయల్ ఏంటి? ఆ ఇక్కడే అసలు మలుపుంది. ఆ ఫ్యూయల్ మరేదో కాదు, స్మృతే. స్మృతిని పెంపొందించడానికి స్మృతినే ఒక పోషకంగా వాడాలని ఈ గ్రంథం చెబుతోంది. అంటే స్మృతికి ఆధారభూతమైన విషయాలపై తరచుగా తెలివైన శ్రద్ధ పెట్టడం. దీనికే యోనిసో మనసికారా అని పేరు. ఒక్క నిమిషం. స్మృతే స్మృతికి పోషకం అవ్వడమా? ఇదొక వలయంలా, ఒక పజిల్లా అనిపిస్తోంది. అంటే డబ్బు సంపాదించాలంటే నీ దగ్గర ముందే డబ్బు ఉండాలి అన్నట్లుగా ఉందిది. దీన్ని కొంచెం విడమరిచి చెప్తారా? ఒక క్షణంలో కలిగిన స్మృతి ఆ తర్వాతి క్షణంలో స్మృతి కలగడానికి పునాది ఎలా వేస్తోంది? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని ఒక నైపుణ్యం నేర్చుకోవడంతో పోల్చవచ్చు. ఉదాహరణకు, ఒకరు గిటార్ వాయించడం నేర్చుకుంటున్నారనుకోండి. మొదటి రోజు కొంచెం శ్రద్ధ పెట్టి కార్డ్స్ పట్టుకుంటారు. ఆ కాసేపు పెట్టిన శ్రద్ధ మరుసటి రోజు ప్రాక్టీస్ చేయడానికి పునాది అవుతుంది కదా. ప్రతిరోజూ ఆ గుర్తు తెచ్చుకోవడం, ఆ పునఃస్మరణ అనే ప్రక్రియే ఆ నైపుణ్యాన్ని బలపరుస్తుంది. అలాగే ఒక క్షణంలో మనం ఎరుకతో ఉన్నామనే స్మృతి ఆ తర్వాతి క్షణంలో కూడా ఎరుకతో ఉండటానికి ఒక ప్రేరణగా, ఒక పునాదిగా పనిచేస్తుంది. ఇదొక స్నోబాల్ ఎఫెక్ట్ లాంటిది. చిన్నగా మొదలై దొర్లుతూ పెద్దదిగా మారుతుంది. ఓకే, అర్థమైంది. అంటే కేవలం యాంత్రికంగా అభ్యాసం చేయడం కాదు. మరిక్కడ తెలివైన శ్రద్ధ అన్నారు కదా, అంటే ఏమిటి? కేవలం నేను ఎరుక్క ఉండాలి అని గుర్తుపెట్టుకోవడమేనా? అంతకు మించుంది. తెలివైన శ్రద్ధ అంటే స్మృతి యొక్క విలువను నిరంతరం మననం చేసుకోవడం. అంటే ఈ స్మృతి నాకు ఎందుకవసరం, దీనివల్ల నా జీవితం ఎలా మెరుగవుతుంది, స్మృతి లేకపోతే, పరధ్యానంలో ఉంటే వచ్చే నష్టాలేంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. మూలగ్రంథంలో స్మృతి అనేది ఎల్లప్పుడూ కాపాడుకోవలసిన విషయం. స్మృతి లేకపోవడం ఒక పెద్ద వైఫల్యం అని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, స్మృతి లేనివాడు నిబ్బాణాన్ని సాధించలేడు అని కూడా హెచ్చరించారు. ఈ రకమైన ఆలోచనే స్మృతిని అభ్యాసం చేయడానికి కావలసిన అసలైన ప్రేరణను, ఆ పోషకాన్నిస్తుంది. అదు దాని విలువను కూడా గుర్తించి దానికొక ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమన్నమాట. సరే, ఈ పునాదిని అర్థం చేసుకున్నాం. అయితే ఈ స్మృతిని మరింత శక్తివంతంగా మార్చడానికి ఈ విశ్లేషణలో 4 అంశాలున్నాయని చెప్పారు కదా. అందులో మొదటిది స్పష్టమైన అవగాహనతో కూడిన స్మృతి అంటున్నారు. సాధారణ స్మృతికి దీనికి తేడా ఏమిటి? అవును, ఇక్కడే అసల్లోతుంది. మనం చేసే పనిపై పూర్తి ఎరుకతో ఉండటాన్ని ఈ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు, సతీ సంపజన్య. అంటే కేవలం గుర్తుండటం కాదు, దాని వెనకున్న ఉద్దేశ్యాన్ని కూడా గ్రహించడం. ఉదాహరణకు, నేను టీ తాగుతున్నాను అనేది సాధారణ స్మృతి. అది కాస్త బలహీనమైన స్మృతి. మరి స్పష్టమైన అవగాహనతో కూడిన స్మృతి ఎలా ఉంటుంది? అదే టీ తాగే ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. స్పష్టమైన అవగాహనతో టీ తాగడమంటే, ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించుకోవడానికి నేను ఈ హెర్బల్ టీ తాగుతున్నాను అని తెలుసుకోవడం. దీని వేడి, సువాసన నా నరాలకు హాయిగా ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు నా ఫోన్ చూసి నోటిఫికేషన్లు చెక్ చేయాలనే బలమైన కోరిక కలుగుతోంది. కాని దాన్ని పక్కన పెట్టి ఈ క్షణాన్ని, ఈ టీ రుచిని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను అని గ్రహించడం. చూసారా తేడా? ఇక్కడ కేవలం చర్యను గమనించడం లేదు, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, శరీరంలో కలుగుతున్న అనుభూతులు, మనసులో పుడుతున్న కోరికలు, వీటన్నింటినీ ఒక సాక్షిలా గమనిస్తున్నాం. బలహీనమైన స్మృతి కేవలం ఉపరితలంపై ఉంటే, స్పష్టమైన అవగాహనతో కూడిన స్మృతి లోతుగా చుచ్చుకుపోయి దాన్ని శక్తివంతంగా మారుస్తోంది. అద్భుతం. అంటే ఇది మనం రోజూ చేసే పనులకు అన్వయించుకోవచ్చు. ఉదాహరణకు, మనం ఫోన్లో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను అని అనుకోవడం సాధారణ స్మృతి. కానీ నేను ఎందుకు ఈ యాప్ ఓపెన్ చేశాను, నాకు బోర్ కొడుతోందా,
లేక ఒంటరిగా ఫీలవుతున్నానా? ఇది చూశాక నా మూడ్ ఎలా మారుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే సతి సంపజ్ఞాన అనమాట. ఖచ్చితంగా మీరు సరిగ్గా పట్టుకున్నారు. అదే స్పష్టమైన అవగాహన. జ్ఞానోదయానికి కావలసిందే అటువంటి లోతైన స్మృతే. సరే, మన అంతర్గత స్థితిని ఇలా మెరుగుపరుచుకున్నాం. కాని ఈ గ్రంథం ఇక్కడతో ఆగకుండా ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మాట్లాడుతుంది. ముఖ్యంగా మనం కలిసే మనుషుల గురించి. స్మృతిలేని వ్యక్తులకు దూరంగా ఉండటం అంటోందిది. ఇది కొంచెం తీవ్రంగా అనిపించడం లేదా? స్మృతి లేనివారంటే ఎవరు అసలు? కేవలం స్పృహలో లేనివారా? అవును, సాధారణంగా మనం ఆ అర్థంలోనే వాడతాం. కాని ఈ గ్రంథం స్మృతి లేనివారు అనే పదానికి చాలా చాలా విస్తృతమైన నిర్వచనమిచ్చింది. కేవలం స్పృహ కోల్పోయినవారే కాదు, ధనం, ఆస్తులు, సంబంధాల మీద విపరీతమైన వ్యామోహం అంటే పేరాశ పెంచుకున్నవారు, ఇంద్రియ సుఖాలలో పూర్తిగా మునిగి తేలుతున్నవారు, తాము చేసే పనుల పర్యవసానాల గురించి ఆలోచించకుండా చెడు పనులలో నిమగ్నమైన వారు కూడా స్మృతి లేనివారి కిందే వస్తారు. ఒక్క నిమిషం, ఇది నేను ఊహించలేదు. అంటే డబ్బు మీద ఆశ ఉన్నవారు లేదా జీవితాన్ని ఆస్వాదించేవారు కూడా స్మృతి లేనివారేనంటారా? ఇది కొంచెం కఠినంగా ఇతరులను తీర్పు తీర్చినట్లుగా లేదా? పైగా అలాంటివాళ్లు మన కుటుంబ సభ్యులు, సహోద్యోగులైతే వారిని పూర్తిగా వదిలేయడం సాధ్యమా? అప్పుడేం చేయాలి? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. దీని ఉద్దేశ్యం ఇతరులను తక్కువ చేసి చూడమని కాదు, మనపై పరిసరాల ప్రభావాన్ని గుర్తించమని. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరు బరువు తగ్గాలని నిర్ణయించుకొని కఠినమైన డైట్ పాటిస్తున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు రోజూ ఒక స్వీట్ షాప్లో కూర్చుని గంటల తరబడి సమయం గడుపుతారా? గడపరు. ఎందుకంటే ఆ వాతావరణం వాళ్ల లక్ష్యానికి ఆటంకం కలిగిస్తుందని తెలుసు. అక్కడ స్వీట్స్ చెడ్డవి అని కాదు, ఆ పరిసరం సంకల్పాన్ని బలహీనపరుస్తుందని మాత్రమే. ఇది కూడా అలాంటిదే. అంటే మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన మానసిక వాతావరణాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు అంటువ్యాధులలాంటివి. నిరంతరం ఫిర్యాదు చేసే, ఇతరులను విమర్శించే లేదా కేవలం భౌతిక సుఖాల గురించే మాట్లాడేవారితో మనం ఎక్కువ సమయం గడిపితే నెమ్మదిగా మన ఆలోచనా విధానం కూడా అలాగే మారిపోతుంది. మన స్మృతి, మన ఎరుక బలహీనపడతాయి. వారి పరధ్యానం మనకు కూడా అంటుకుంటుంది. అందుకే ఆ భిక్షువు ఈ గ్రంథంలో అంత కఠినంగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కానప్పుడు కనీసం ఆ ప్రభావం గురించి ఎరుకతో ఉండటం ముఖ్యం. అంటే మనం ఎవరికి దూరంగా ఉండాలో చెప్పారు. మరి దీనికి మరోవైపు మనం ఎవరితో స్నేహం చేయాలో కూడా ఈ గ్రంథం చెప్తుందా? అదే మూడో అంశం అనుకుంటా, స్మృతి ఉన్న వ్యక్తులతో సహవాసం చేయడం. మన సాంగత్యం మన స్మృతిని ఎలా బలపరుస్తుంది? అవును, ఇవి ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఎల్లప్పుడూ స్మృతితో, ఎరుకతో, మంచి పనులు చేసేవారితో సహవాసం చేయడం మన స్మృతికి ఒక టానిక్ లాంటిది. వారి మాటలు, వారి ప్రశాంతత, వారి ప్రవర్తన మనకు నిరంతరం స్మృతిని గుర్తుచేస్తాయి. నేను ధ్యానం మొదలుపెట్టిన కొత్తలో నా మనసు అస్సలు నిలకడగా ఉండేది కాదు. కానీ స్మృతితో ఉండే నా స్నేహితులతో సమయం గడిపినప్పుడు వారి ప్రశాంతమైన శక్తి నామీద కూడా ప్రభావం చూపడం నేను స్వయంగా గమనించాను. వారి సాంగత్యంలో ప్రయత్నం లేకుండానే నా మనసు కుదుటపడేది. మన పరిసరాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన పరిసరాలను తెలివిగా ఎంచుకోవడం స్మృతి అభ్యాసంలో ఒక అంతర్భాగం. అంటే మనం తీసుకునే ఆహారంలాగే మనం స్వీకరించే సమాచారాన్ని, మనం గడిపే సాంగత్యాన్ని కూడా జాగ్రత్తగా ఎంచుకోవడం మనం మానసిక డైట్లో భాగమన్నమాట. ఈ లోతైన విశ్లేషణ వినాలని ఎంచుకోవడం కూడా అందులో భాగమేనేమో. నిస్సందేహంగా. సరే, మన మనస్సును అంతర్గతంగా సరిచేసుకున్నాం, మన పరిసరాలను కూడా మనకు అనుకూలంగా మార్చుకున్నాం. ఇవన్నీ చేశాక మన మనస్సు సహజంగానే స్మృతివైపు మొగ్గు చూపుతుందా, లేక దానికి ఇంకా ఏదైనా చెయ్యాలా? ఇక్కడే నాలుగో అంశం వస్తుంది. ఆ పదబంధం వినడానికి చాలా అందంగా ఉంది. మనస్సును స్మృతివైపు మొగ్గు చూపేలా, వాలేలా, వంగేలా చేయడం, అదే తదధిముత్తత. ఇది వినడానికి ఒక కవిత్వంలా ఉంది. ఆచరణలో దీని అర్థమేమిటి? ఇది అంతిమ లక్ష్యం. దీని అర్థం మనస్సు యొక్క సహజ స్వభావాన్నే మార్చేయడం. ఏదో బలవంతంగా రోజులో 10 నిమిషాలు ధ్యానం చేసి మిగతా రోజంతా పరధ్యానంలో ఉండటం కాదు. మనస్సు యొక్క డీఫాల్ట్ సెట్టింగ్ స్మృతిగా మారాలి. దీనికి ఒక మంచి సారూప్యముంది. మొదట్లో జిమ్కి వెళ్లడం చాలా కష్టంగా, ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది.
కాని కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా వెళ్ళాక అది జీవనశైలిలో ఒక భాగమైపోతుంది. వెళ్ళని రోజు ఏదో వెలితిగా అనిపిస్తుంది. శరీరం దాన్ని కోరుకుంటుంది. అంటే స్మృతి కూడా మొదట్లో ఒక ప్రయత్నం, కాని నిరంతర సాధనతో అది మనస్సు యొక్క సహజ స్థితిగా ఒక అలవాటుగా మారుతుందంటారా? లోతైనది. అది మనస్సు యొక్క పునాది, స్వభావంగా మారాలి. నీరు ఎలాగైతే ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తుందో అదే దాని సహజ స్వభావం. అలాగే మన మనస్సు కూడా ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండానే సహజంగా ఎరుక, స్పృహ వైపు ప్రవహించాలి. మన ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ ఆ స్మృతి నుంచే పుట్టాలి. నిరంతర అభ్యాసం ద్వారా మనం మనస్సులో ఒక కొత్త మార్గాన్ని, ఒక కొత్త కాలువను తవ్వుతాం. మొదట్లో కష్టంగా ఉన్నా ఒకసారి ఆ కాలువ ఏర్పడ్డాక ఆలోచనల ప్రవాహం సహజంగా అటువైపే వెళ్తుంది. ఆ స్థితిని చేరుకోవడమే ఈ 4వ అంశం యొక్క లక్ష్యం. ఇంతకీ ఈ విశ్లేషణ అంతటి సారాంశమేమిటి? ఈ 4 అంశాలను ఒక ప్రయాణంగా ఎలా చూడొచ్చు? ఈ విశ్లేషణ సారాంశమేమిటంటే, స్మృతి అనేది మనం కూర్చుని ధ్యానిస్తే వచ్చే ఒక నిష్క్రియాత్మక స్థితి కాదు. అది ఒక చైతన్యవంతమైన, సంపూర్ణమైన జీవన విధానం. దానికి నిరంతరం పోషణ అవసరం. ఆ పోషకాలు ఎక్కడ్నించొస్తాయి అంటే ఈ 4 అంశాల నుంచే వస్తాయన్నమాట. అవును, వాటిని ఒక ప్రయాణంగా చూస్తే మొదట తెలివైన శ్రద్ధతో, అంటే స్మృతినే స్మృతికి ఆహారంగా మార్చుకుంటూ ప్రయాణం మొదలుపెడతాం. తర్వాత స్పష్టమైన అవగాహనతో ఆ స్మృతికి లోతును, శక్తిని జోడిస్తాం. ఆ తర్వాత మన సాంగత్యాన్ని తెలివిగా ఎంచుకుంటూ మన ప్రయాణానికి ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటాం. చివరిగా ఈ నిరంతర సాధన ద్వారా స్మృతిని ఒక గమ్యంగా కాకుండా మన ప్రయాణించే వాహనంగా, మన సహజ స్థితిగా మార్చుకుంటాం. అద్భుతంగా చెప్పారు. ఇది కేవలం ఒక జాబితాలా కాకుండా ఒకదానిపై ఒకటి నిర్మించబడిన ఒక సమగ్రమైన పద్ధతిలా ఉంది. ఒక చిన్న ఎరుకతో మొదలై మన ఎంపికలు, మన పరిసరాల మద్దతుతో ఇది ఒక జీవన విధానంగా మారుతుంది. ఖచ్చితంగా. మనం దేనిపై శ్రద్ధ కడతాం, ఎవరితో సమయం గడుపుతాం, మన మనస్సును ఎలా శిక్షణ ఇస్తామనేవే మన స్మృతి యొక్క నాణ్యతను, తద్వారా మన జీవితపు నాణ్యతను నిర్దేశిస్తాయి. వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ అంశాలను మననం చేసుకోవడం కూడా స్మృతిని పెంపొందించడానికి ఒక మార్గమేమో. నిస్సందేహంగా ఈ గ్రంథం స్మృతి లేని వారికి దూరంగా, స్మృతి ఉన్నవారితో దగ్గరగా ఉండాలని నొక్కి చెబుతోంది. కాని నిరంతరం ఇతరులతో ముడిపడి ఉన్న ఈ ప్రపంచంలో మన సహవాసాన్ని మనం ఎల్లప్పుడూ ఎంచుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మన అంతరంగంలోనే స్మృతితో ఒక అంతర్గత సహవాసాన్ని ఎలా నిర్మించుకోవచ్చు? మన ప్రాథమిక తోడుగా స్మృతినే ఎలా మార్చుకోవచ్చు?